Judges chapter 2, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం verse 10, we shall read together. 10వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుంటాం. Judges chapter 2, verse 10 all together. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. Our train is running 25 minutes late. I will try to make up as much as I can by running fast. 25 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాం, అయినా కూడా త్వరగా ముగించడానికి ప్రయత్నిస్తాను. Judges chapter 2, verse 10 all together. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనము అందరం కలిసి. ఆ తరము And వారందరూ all that తమ generation పితరులకు had been చేర్చబడి, gathered to their వారి fathers. తరువాత Another యెహోవా generation నామమును arose ఆయన after them, ఇశ్రాయేలు who కొరకు did చేసిన not know the కార్యములను Lord nor ఎరుగని the తరము work he ఒకటి has పుట్టగా. done for Israel. One more verse, ఇంకో వచనము John's Gospel, యోహాను సువార్త chapter 17, 17వ అధ్యాయం verse 3. 3వ వచనం. John's Gospel, యోహాను సువార్త chapter 17, 17వ అధ్యాయము verse 3 altogether. 3వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. And this is అద్వితీయ eternal life, that you సత్యదేవుడవైన may నిన్ను, know him నీవు and the పంపిన only true యేసుక్రీస్తు God, మెరుగుటయే Jesus నిత్య Christ, జీవము. whom you have sent. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోక తండ్రి, in the name of our Lord and Savior Jesus Christ, thank you, Lord, for the blessed privilege you have given to us to come into thy presence and to worship you. ప్రభా మీ సన్నిధిలో మమ్మల్ని కూడా చేర్చి ప్రభా మీ యొక్క పరిశుద్ధులందరి మధ్యలో మిమ్మల్ని హృదయం పూర్తిగా ఆరాధించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. Thank you, Lord, for the precious, holy, sinless, unblemished blood that was shed on the cross of Calvary to deliver us from the clutches of sin and Satan. ప్రభా మమ్మను పాపం నుంచి సాతాను చెరలో నుండి విడిపించడానికి ఆ కల్వరి సిలువలో మీరు చిందించిన ప్రశస్తమైన అమూల్యమైన నిష్కళంకమైన రక్తాన్ని బట్టి స్తోత్రాలు. Thank you, Lord, for thy plan and purposes for us, that as a church to be raptured and to be the people to know you and to be ready for thy coming. ప్రభా మీ యొక్క రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరిచి మీ రాకడలో మేము కూడా ఎత్తబడుటకు మీ యొక్క ఉద్దేశములు సంకల్పములు మా ఎడలో ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. We bring all of us under the sprinkling power of the blood of the eternal covenant. నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని మేము తెచ్చుకుంటున్నాం. Sanctify us. ప్రభా మమ్మల్ని పరిశుద్ధపరచండి. Satisfy us with the fatness of thy house. మీ యొక్క మందిరము చేత, మందిరం యొక్క పుష్టి చేత మమ్మను సంతృప్తి పరచండి. May no one who has entered into thy house may go empty. ప్రభా ఈ మందిరానికి వచ్చిన వారు ఎవరు కూడా తండ్రి మరి ఖాళీ చేతులతో వెళ్లకుండా ప్రార్థన చేస్తున్నాం. We commit ourselves, hiding ourselves behind the cross, humbling, exalting thee. We pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. మమ్మను సిలువ వెనకాల దాచుతూ ప్రభా మీ యొక్క ఘననామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు ప్రభునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Judges chapter 2 verse 10 is very quite familiar to all of us. ఈ న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనము మనందరికి కూడా చాలా పరిచితమైన భాగం. Shall we read it once again? మరొకసారి ఆ వచనాన్ని చదువుతాం. Judges chapter 2 chapter 2 verse 10 last portion. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం ఆఖరి భాగం. There grew up another generation who did not know the Lord nor the work which he had done for Israel. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. This is one of the saddest sentences we read in the scriptures. ఈ వాక్యములో మనము చదివే ఒక విషాదకరమైన ఒక వచనం ఏదైనా ఉందా అంటే ఇదే. So there grew up another generation, new generation, ఒక తరం ఒకటి పుట్టింది, who did not know the Lord, ప్రభువుని యెహోవాని ఎరగని తరం ఇది. who did not know the works of the Lord. దేవుడు చేసిన కార్యాలను ఎరగని తరం ఇది. If you see the context here, ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను చూస్తే so the people of Israel, ఇశ్రాయేలు ప్రజలు they were redeemed by the blood of the Passover lamb, ఆ యొక్క పస్కా పశువు యొక్క రక్తము ద్వారా విమోచించబడ్డారు. and they crossed the Red Sea, వారి యొక్క ఎర్ర సముద్రం దాటారు. traveled through the wilderness for 40 years, 40 సంవత్సరాలు ఈ యొక్క అరణ్యము గుండా ప్రయాణం చేశారు. came to the plains of Moab, defeated Sihon and Og under the leadership of Moses. ఈ యొక్క మోయాబు దేశానికి వచ్చి అక్కడ హోరుని సిహోరుని వారు మోషే నాయకత్వంలో ఓడించారు. Started occupying the promised land. అక్కడ ఉన్న వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుంటున్నారు. Under the leadership of Joshua, they crossed the Jordan and conquered various cities in the promised land. యెహోషువ నాయకత్వంలో వారు యోర్దానును దాటారు. అలాగున ఎన్నో ఆ యొక్క దేశంలో ఉన్న ఎన్నో ప్రాంతాలను జయిస్తొచ్చారు. The book of Joshua is a wonderful book about victorious life. యెహోషువ గ్రంథము విజయవంతమైన జీవితానికి అద్భుతమైన పుస్తకం. But in contrast to book of Joshua, we see the book of Judges. మనము యెహోషువ గ్రంథానికి విరుద్ధముగా న్యాయాధిపతుల గ్రంథాన్ని చూస్తాం. We see the faithfulness of God, but the failure of God's people. దేవుని యొక్క నమ్మకత్వాన్ని చూడగలం.
చూడగలం, అయితే దేవుని ప్రజల యొక్క అపనమ్మకత్వాన్ని, ఆ పతనాన్ని చూస్తాం. Judges was probably written by Samuel. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథాన్ని సమూయేలు రాశాడని అంటారు. It covers around 300 years of the history of Israel. ఇశ్రాయేలు ప్రజల యొక్క 300 సంవత్సరాల చరిత్ర న్యాయాధిపతుల్లో ఉంది. Judges is all about sin and its consequences. న్యాయాధిపతులంతా కూడా పాపము, దాని యొక్క పర్యవసానం గురించి మాట్లాడుతుంది. The greatest contrast between Judges and Joshua is the quality of leadership. చూడండి, మనము యెహోషువకి న్యాయాధిపతులకున్న తేడా చూస్తే అది నాయకత్వపు లక్షణాలు. God gave Israelites great victories. ఈ దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి గొప్ప విజయాలు ఇచ్చాడు. Joshua chapter 12 first 6 verses. యెహోషువ గ్రంథము మొదటి 12వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు చూస్తే We see how they conquered Sihon and Og under the leadership of Moses. మనము యెహోషువ Under the leadership of Moses. మోషే యొక్క నాయకత్వములో ఈ యొక్క హోరు సిహోరును ఎలా జయించారో చూస్తాం. Sihon and Og on to the other side of Jordan. ఆ యోర్దానుకి అవతల వైపు ఉన్న ఈ యొక్క రెండు రాజ్యాలు. Chapter 12 verse 7 to 21. 7 నుంచి అదే 12వ అధ్యాయము 7 నుంచి 21 వరకు We చూస్తే see how they conquered 31 kings under the leadership of Joshua. అక్కడ 31 రాజులని యెహోషువ నాయకత్వంలో ఎలా జయించారో చూస్తాం. Joshua was a second generation leader that brought the victory to the people of Israel. యెహోషువ ఈ యొక్క రెండవ తరపు నాయకుడిగా ఇశ్రాయేలు ప్రజలకి విజయము చేకూర్చిన వాడిన. He brought the people who were defeated and wandering in the wilderness into victorious life. ఎవరైతే ఈ యొక్క అరణ్యములో తిరుగులాడుతూ ఉన్న ప్రజలను తీసుకొచ్చి విజయవంతమైన జీవితం అప్పగించాడు. And he lived 110 years. ఈ యెహోషువ 110 సంవత్సరాలు జీవించాడు. And 40 years in Egypt. 40 సంవత్సరాలు ఐగుప్తులో, 40 years in the wilderness. ఆ 40 సంవత్సరాలు అరణ్యములో, And 30 years in the promised land. 30 సంవత్సరాలు ఈ యొక్క వాగ్దాన దేశములో. In Joshua chapter 24, యెహోషువ గ్రంథం 24వ he అధ్యాయంలో was at the end of his life. ఆయన జీవితపు అంతములో He called all the people of Israel. ఇశ్రాయేల్ ప్రజలందరినీ పిలిచి, And there, as for me and my house, we will serve the Lord. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. Chapter 24 verse 15. 24వ అధ్యాయం యెహోషువ గ్రంథం 15 వచనం. Last portion, but as for me and my house, we will serve the Lord. ఆఖరిలో అంటాడు కదా, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనేను. You decide whom you want to serve. మీరెవరిని సేవించదరో కోరుకొనెడు. All the people said, no, we will also serve the Lord. వీరన్నారు, మేము కూడా యెహోవాను సేవించదము. And then he made a covenant, made them to make a covenant with the Lord. ప్రభువుకి ఒక నిబంధనను చేయుటకు వారిని ఒడంబడిక చేయించాడు. And the people were committed to God. ప్రభువుకి వారు స్థిరులుగా, వారు నమ్మకంగా They were ఉన్నారు. started serving the Lord. ప్రభువుని సేవించడం They started ఆరంభించారు. remembering the works of the Lord. దేవుని చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకుంటున్నారు. But when we come to Joshua chapter 2, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం we చూస్తే see the sad part that there grew up a new generation after Joshua and all his peers that knew not the Lord. యెహోషువ వెళ్ళిపోయిన తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం చూస్తే ఇక్కడ కొత్త తరం ఒకటి లేచింది, పుట్టింది. వారు యెహోవాను ఆయన కార్యములను ఎరగని వారు. They did not know the Lord. వారు ప్రభువుని ఎరగరు. Of course, they are enjoying the blessings of the Lord. వారు ప్రభు యొక్క దీవెనల్ని పొందుతున్నారు. Where were they? అయితే ఎక్కడున్నారు They వారు? were in the promised land. వారు ఆ వాగ్దాన దేశంలో They ఉన్నారు. occupied the cities they did not build. వారు కట్టని దేశాలను వారు They are స్వతంత్రించుకున్నారు. enjoying the fruits of the plants which they did not sow or reap. వారు నాటని ఆ యొక్క ఫలములను అనుభవిస్తున్నారు. Enjoying all the blessings of the promised land. ఈ యొక్క వాగ్దాన దేశంలో ఆశీర్వాదాలన్నీ పొందుతూ But they did not know the Lord. వారు యెహోవాను ఎరుగరు. How come this generation grew up? Generation cannot grow up in one day. ఈ యొక్క తరం అనేది ఒక్క రోజులో పెరగదు కదా. It takes years together. ఇది కొన్ని సంవత్సరాల తరబడి What జరిగే కార్యం. happened in these years? అయితే ఈ సంవత్సరాలంతా Why ఏమైంది? they did not know the Lord? ఎందుకు ప్రభువుని ఎరగలేదు Why వీళ్ళు? they did not see the works of the Lord? ఎందుకు యెహోవా చేసిన కార్యాలు Why ఎరగలేదు? they did not hear the works of the Lord? దేవుడు చేసిన కార్యాలను వినలేదు. There grew up a new generation who did not know the Lord. ఒక క్రొత్త తరము లేచింది. వారు యెహోవాను ఆయన కార్యములను ఎరగరు. Predominantly, that is the problem of the current generation. ఇప్పుడున్న తరము కూడా అదే సమస్య. No, in the Moses time, Joshua's time, క్షమించండి, యెహోషువ సమయంలో, మోషే సమయంలో చూస్తే the current generation did not follow the Lord wholeheartedly. ఆ సమయంలో కూడా దేవుని ప్రజలు వారు దేవుణ్ణి హృదయపూర్తిగా అనుసరించలేదు. Deuteronomy chapter 6. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం. Deuteronomy chapter 6. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం. These are the words of Moses to the children of Israel. ఇక్కడ మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్న మాటలు. And when you go and occupy the new promised land, మీరు
మీరు ఆ యొక్క క్రొత్తదైన వాగ్దాన దేశాన్ని మీరు స్వతంత్రించుకున్న తర్వాత Verse 3. మూడవ వచనం, A land flowing with milk and honey. అక్కడ పాలు తేనెలు ప్రవహించు దేశం అది. Verse 4. నాలుగవ వచనం, Hear, O Israel, the Lord our God, the Lord is one. నాలుగవ వచనం, ఇశ్రాయేలు వినుము, మన దేవుడని యెహోవా అద్వితీయుడగు యెహోవా. You first should know the Lord. ముందు నీవు యెహోవాను ఎరగాలి. Secondly, రెండోది verse 5. ఐదవ You వచనం, should love the Lord with all your heart, with all your soul, and with all your strength. నీ పూర్ణ హృదయముతోను పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. Thirdly, మూడోది verse 6. ఆరో వచనం, You should obey the commandments of the Lord. నీవు ఆజ్ఞాపించిన యొక్క ఆజ్ఞలను హృదయపూర్తిగా అంగీకరించి జరిగించాలి. Fourthly, నాలుగోదిగా verse 7. ఏడవ వచనంలో You ఉంది, should teach them. నీ కుమారులకు కుమార్తెలకు అభ్యాసం చేయించాలి. Talk to them when you sit at home, నీవు ఇంట కూర్చున్నప్పుడు మాట్లాడాలి. when you walk on your way, నీ త్రోవ when నడిచేటప్పుడు you lie మాట్లాడాలి. down, పడుకున్నప్పుడు when you మాట్లాడాలి. rise up. లేచినప్పుడు మాట్లాడాలి. Tell about these things to your children. మీ పిల్లలకు ఇవి బోధించాలి. These are the commandments the Lord gave through Moses to the people of Israel. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలకి మోషే ద్వారా ఇవ్వబడిన విషయాల ఆజ్ఞలు ఇవి. I am taking you to the promised land. నేను మిమ్మల్ని వాగ్దాన దేశానికి I తీసుకెళ్తాను. will fight battles for you. నేను మీ కొరకు ఆ యొక్క యుద్ధాలు I జరిగిస్తాను. will give you, a land flowing with milk and honey. అక్కడ పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని మీకు ఇస్తాను. But what you should know? అయితే మీరేం చేయాలి? You should know the Lord. మీరు యెహోవాను ఎరగాలి. You should love the Lord. మీరు ప్రభువుని ప్రేమించాలి. You should obey the Lord. మీరు ప్రభువుకి విధేయత చూపించాలి. Teach your children. మీ పిల్లలకు బోధించాలి. I have been bringing you up from Egypt, నేను మిమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చాను. and I am revealing myself to you. నేను ఇప్పుడు నన్ను నేను ప్రత్యక్షపరచుకుంటున్నాను. Before the children of Israel started the journey, ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు ఆ యొక్క ప్రయాణం ఆరంభించక they మునుపు did not know who the Lord is. ప్రభు అంటే యెహోవా అంటే ఎవరో తెలియదు వాడికి. They know only he is God of Abraham. అబ్రహాము దేవుడు అని తెలుసు. But Lord brought them through the blood of the Lamb. అయితే ఈ యొక్క రక్తపు నిబంధన గుండా ప్రభు తీసుకొస్తూ I am your redeemer. నేను మిమ్మల్ని I am విమోచించేవాడిని. your deliverer. నేను మిమ్మల్ని And విడిపించేవాడిని. they started the journey. అలాగున వారు ప్రయాణం ఆరంభించి And he revealed himself as a shepherd to them. ఆయన ఒక కాపరిలాగా ఆయనని పరిచయం He was చేసుకున్నాడు. feeding them from the bread of heaven. ఆయన పరలోకపు నుంచి వచ్చిన ఆహారంతో ఆయన భోజనం He పెడుతున్నాడు. was satisfying them with the waters from the rock. ఆ యొక్క బండ నుండి వచ్చే నీళ్లతో He was తృప్తిపరుస్తున్నాడు. leading them by the pillar of cloud and the pillar of night. ఆ మేఘ స్తంభముగా అగ్ని స్తంభముగా ఉండి ఆయన He నడిపించాడు. was protecting them, ఆ వారిని భద్రపరిచాడు. guiding them, వారిని నడిపించాడు. strengthening them, వారిని బలపరిచాడు. satisfying them. వారిని సంతృప్తిపరిచాడు. Like a true shepherd, he brought them to Mount Sinai. ఓ నిజమైన కాపరిల వలె ఆయన సినాయి కొండకు నడిపించాడు. And he gave them the word of God, the law. దేవుని వాక్యమైన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. And he gave them commandments. ఆయన ఆజ్ఞలను He ఇచ్చాడు. gave them festivals. ఆయన పండుగలను ఇచ్చాడు. He gave them constitution. ఆయన యొక్క ఈ యొక్క జరిగించాల్సిన విషయాలను ఇచ్చాడు. He gave them a structure to a nation. ఒక రాజ్యాన్ని చేయవలసిన పనులని కూడా ఇచ్చాడు. So till they came to Mount Sinai, ఎప్పుడైతే సీనాయి పర్వతం దాకా వచ్చాడో till they came to Mount Sinai, ఈ యొక్క సీనాయి పర్వతం దాకా రాక they were మునుపుగా just a group of people without any word of God, without any organization, without any structure. సీనాయికి రాక ముందు కూడా వారంతా కూడా అసలు వారికి ఒక జనము లేదు, వారికి ఒక గుంపు లేదు, వారంతా ఒక జనాంగము లాగా లేరు. At Sinai, అయితే సీనాయి he దగ్గర told them, ప్రభు అన్నారు, you're a chosen generation. మీరు ఏర్పరచబడిన జనము. Even though all the people of the world are mine, but you are a special people, a treasured possession. లోకమంతా నాదైనప్పటికి కూడా మీరు ఏర్పరచబడిన ప్రత్యేకమైన ప్రజలుగా ఉన్నారు. Through you I will bring Messiah. నేను మీలో నుండి మెస్సియాను Through తీసుకొస్తాను. you I will bless the nations. నేను మీలో నుండి ఈ యొక్క జనాంగములను He దీవిస్తాను. had a great plan and purposes for the children of Israel. ఈ ఇశ్రాయేలు ప్రజల పక్షాన దేవుడికి గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. But they rebelled against him. అయితే దేవునికి విరోధంగా That's why they wandered in the wilderness for 40 years. వారు అందుకే 40 సంవత్సరాలు అరణ్యంలో But God ప్రయాణం did చేశారు. not leave them. అయితే ప్రభు మాత్రం విడిచిపెట్టలేదు. He fulfilled his promises through the Joshua. అయితే యెహోషువ ద్వారా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. And Moses was warning them here. అక్కడ మోషే వీరికి ఒక హెచ్చరిక You ఇస్తున్నాడు. should know the Lord. ప్రభువుని ఎరుగుట. Do not worship anyone. మీరు వేరే వారిని ఆరాధించకూడదు. I am the true God. నేనే నిజమైన దేవుడు. I am that I am. నేనే I ఉన్నవాడను. am the eternal God. నేను నిత్యుడైన I am దేవుడు. Jehovah Nissi. నేను యెహోవా I నిస్సి. am your banner, your victory. నేనే మీకు విజయమును ధ్వజమును. I am Jehovah Rophe. నేను యెహోవా I am రోఫేను. the one who heals you. నేను మిమ్మల్ని I స్వస్థపరచువాడను. am your shepherd. నేను మీకు కాపరిని. And he revealed all his goodness to them. ఆయన యొక్క సర్వ మంచితనాన్ని చూపించాడు. And he says, I am the only one. నేను ఒక్కడనే దేవుడని చెప్పాడు. Advitiya Kumar,
ఆయన అద్వితీయుడైన దేవుడు అని చెప్పాడు. There is no one else. వేరే వారు లేరు. I am triune God. నేను త్రిత్వమైన వాడను. Know me. నన్ను ఎరుగుట. Do not worship others. వేరే వారిని ఆరాధించకూడదు. And you love me. నన్ను ప్రేమించాలి. And obey my commandments. నా ఆజ్ఞలు గైకొనాలి. And the fourth one is most important one. నాలుగోది ప్రాముఖ్యమైనది. You should teach them to your children. మీ పిల్లలకు వాటిని బోధించి Diligently. దాన్ని మీరు హృదయపూర్తిగా చేయాలి. When you should teach them? ఎప్పుడు వారికి బోధించాలి? When they lie down. వారు పడుకున్నప్పుడు. When they are walking. వారు పని చేస్తున్నప్పుడు. When you are sitting at home. ఇంట్లో కూర్చున్నప్పుడు. When you teach them. వారికి బోధించినప్పుడు. How you were delivered. మీరు ఏం బోధించాలంటే ఎలా విడిపించబడ్డారు? How God protected you. ఎలా దేవుడు మిమ్మల్ని భద్రపరిచాడు? How Lord healed you. ఎలా దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడు? How Lord shepherded you. ఎలా దేవుడు మిమ్మల్ని కాపరత్వం చేశాడు? How He satisfied you. ఎలా ఆయన సంతృప్తిపరిచాడు? How you worship Him. ఎలా మీరు ఆయనను ఆరాధించారు? And you teach to your children. ఎప్పుడైతే మీ పిల్లలకు బోధిస్తారో, and to their children, వారి పిల్లలు, and that will continue from generation to generation. అలాగున తరము వెంబడి తరము దేవుని గురించిన విషయాలు వారు బోధిస్తారు. But here sadly we see in Judges, అయితే న్యాయాధిపతుల్లో మనం విచారం చూస్తే there is a new generation ఒక క్రొత్తదైన తరం that did not know the Lord. యెహోవాను ఎరుగరు. That means nobody taught them. దాని అర్థం ఏంటంటే ఎవరు కూడా యెహోవాను గురించి బోధించలేదు. That is the problem even today. ఈ దినాల్లో కూడా అదే సమస్య ఉన్నది. We know the Lord. మనము ప్రభువుని ఎరిగాం. In this generation, ఈ తరములో we know the Lord. మనము ప్రభువుని We ఎరిగాం. experienced the Lord. మనం ప్రభువుని అనుభవిస్తున్నాం. We saw the glorious days of Brother Bhakt Singh. సోదరుడు భక్త్ సింగ్ గారి ఒక గొప్ప మహిమకరమైన దినాలు చూసాం. How the Lord brought the vision of the church to us. ఈ సంఘ దర్శనాన్ని ప్రభువు ఎలా తీసుకొచ్చారో చూసాం. How Lord brought the vision of the word of God. దేవుని వాక్యం యొక్క దర్శనాన్ని ఎలా How తీసుకొచ్చారో Lord చూసాం. brought the vision of church prayer. సంఘ ప్రార్థన గురించిన ఆ యొక్క దర్శనాన్ని చూసాం. Apostles' doctrine. అపోస్తలుల బోధన And చూసాం. fellowship. సహవాసాన్ని And చూసాం. breaking of bread. రొట్టె విరచడం చూసాం. All these blessings and divine visions were given to us. ఈ ఆశీర్వాదములన్నీ కూడా దైవికముగా మనకి ఇవ్వబడ్డాయి. But today, అయితే ఇది నాన్న sad to say, అయితే విచారము, the second generation, రెండవ the తరం, next generation, తర్వాత తరం, we have a new generation that know not the Lord. యెహోవాను ఎరుగని తరం ఒకటి పుట్టగా. యెహోవాను ఎరుగని తరం ఎక్కడి నుంచి పుట్టింది? మన మధ్యలో నుంచి పుట్టింది. Because we have failed to teach the word of God. ఎందుకంటే దేవుని వాక్యం బోధించడంలో మనము ఓడిపోయినాం. Not in the house of God. దేవుని మందిరంలో కాదు. The house of God, so much of word of God is there. దేవుని మందిరంలో ఎంత కావాలంటే అంత వాక్యం ఉన్నది. Here he says, అయితే ఇక్కడ అంటాడు, teach your children మీ పిల్లలకు బోధించుడి at home. మీ ఇంటిలో when you sit with them, వారితో కూర్చున్నప్పుడు, when you have fellowship with them, మీరు వారితో when you eat with them, వారితో తినేటప్పుడు, when you walk with them, వారితో నడిచేటప్పుడు, then you should teach them. వారికి అప్పుడు బోధించాలి. That is the first step. అది మొదటి మెట్టు. That's why Brother Bhakt Singh said, సోదరుడు భక్త్ సింగ్ గారు అనేవారు, every family should have a family altar. ప్రతి కుటుంబానికి కూడా కుటుంబపు బలిపీఠం ఉండాలి. There should be family prayer. అక్కడ కుటుంబ ప్రార్థన ఉండాలి. There we give the foundations. అక్కడే మనము యొక్క పునాదులు వేస్తాం. We share our experiences. మన యొక్క అనుభవాలు we tell about our God. మన దేవుని గురించి చెప్తాం. How I got saved. నేను ఎలా రక్షించబడ్డాను. How I got healed. నేను ఎలా స్వస్థపరచబడ్డాను. How Lord gave me victory. నాకు ఎలా దేవుడు జయమిచ్చాడు. How Lord led me. దేవుడు నన్ను ఎలా నడిపించాడు. I should teach to my children. అది నా పిల్లలకు బోధిస్తాను. Unfortunately, అయితే మనము దురదృష్టవశాత్తు ఈ దినాల్లో many of the families, చాలా కుటుంబాల్లో there is no family prayer. కుటుంబ ప్రార్థన లేదు. That's why our children are lost. అందుకే మన పిల్లలు మనం కోల్పోతున్నాం. We are in the house of God. దేవుని మందిరంలో మనం ఉన్నాం. Where are our children? మన పిల్లలేరి? Let us look into our own life. మన స్వంత జీవితాలను చూస్తాం. Where are our children today? ఈ దినాల్లో మన పిల్లలు ఎక్కడ ఉన్నారు? Many of our children, చాలా మంది మన they పిల్లలు are in bars. వారు బార్లలో ఉన్నారు. They are having drugs. వారు ఈ మాదక ద్రవ్యాలు They తీసుకుంటున్నారు. are with worldly people. లోకస్తులతో They తిరుగుతున్నారు. have into all kinds of sins. ఇలాంటి పాపములు అన్ని చేస్తున్నారు. They grew up a new generation that know not the Lord. యెహోవాను ఎరుగని తరం ఒకటి పుట్టగా. Oh, we need not criticize others. మనము ఇతరుల్ని ఏమీ కించపరచక్కర్లేదు. Look into our own family. మన సొంత కుటుంబంలో God gave me one child, దేవుడు మనకు ఒక second బిడ్డనిచ్చాడు. child, రెండో బిడ్డని, third child, మూడో బిడ్డని, 4 children. 4 బిడ్డల్ని. Where are they today? అయితే వారు ఎక్కడున్నారు ఈ What రోజు? is their condition? వారి పరిస్థితి Do ఎలాగ they ఉన్నది know ఈరోజు? the Lord? వారు ప్రభువుని ఎరిగారా? Are they saved?
వారు Are రక్షించబడ్డారా? they in the house of వారు God? దేవుని మందిరంలో ఉన్నారా? Where are they today? ఎక్కడున్నారు వారు? There grew up a new generation that knew not the Lord. యెహోవాను ఎరుగని తరం ఒకటి పుట్టగా. Tomorrow the Lord is going to ask you and me an account. ప్రభు నిన్ను నన్ను కూడా లెక్క Where is your అడిగేవాడు. generation? నీ యొక్క తరమేది? Where are your children? నీ పిల్లలేరి? Why you have failed to teach them at home? నీ యొక్క ఇంటిలో వారికి బోధించట్లో ఎందుకు తప్పిపోయావు? Here Lord was writing very clearly through Samuel. ప్రభు సమూయేలు ద్వారా స్పష్టంగా రాస్తున్నారు. There grew up a new generation that know not the Lord. యెహోవాను ఎరుగని తరం ఒకటి పుట్టగా. Why that situation has come? ఎందుకు ఈ యొక్క పరిస్థితి వచ్చింది? The current generation, ఇప్పుడున్న ఈ తరము the first generation had a partial obedience, incomplete obedience. ఆ మొదటి తరానికి సరిగా వారు విధేయత చూపించలేదు, సగం విధేయత చూపించారు. సంపూర్ణ విధేయత లేదు. They listened, obeyed partially. వారు విన్నారు, విధేయత కూడా సగమే చూపించారు. Somebody said, ఒకరు అన్నారు కదా, a partial obedience is full disobedience. అన్నారు కదా, నువ్వు సగం విధేయత చూపిస్తే అది సంపూర్ణ విధేయతే. Judges చూడండి న్యాయాధిపతుల్లో chapter 1 మొదటి అధ్యాయం verse 27. 27వ వచనం. Judges chapter 1 verse 27. న్యాయాధిపతుల గ్రంథం 1:27. Manasseh did not drive out the inhabitants. మనష్యులు అక్కడున్న ప్రజల్ని తోలివేయలేదు. Verse 29. 29. Ephraim did not drive out the Canaanites. ఎఫ్రాయిములు అక్కడున్న కనానీయుల్ని తరిమివేయలేదు. Verse 30. 30వ వచనం. Zebulun did not drive out the inhabitants. జెబూలూను కూడా వారి మధ్య ఉన్న వారికి అలాగే ఉండనిచ్చారు. Verse 31. 31వ వచనం. Asher did not drive out the inhabitants. ఆషేరు వారు కూడా అక్కడున్న ప్రజలని తరిమివేయలేదు. Verse 33. 33వ వచనం. Naphtali did not drive out the inhabitants. నఫ్తాలి కూడా అక్కడున్న ప్రజలను తరిమివేయలేదు. Verse 34. 34. Dan did not remove the people from mountains. అక్కడున్న పల్లపు ప్రదేశాలలో దాను కూడా తరిమివేయలేదు ప్రజల్ని. 6 tribes out of 12 tribes disobeyed the Lord. 12 గోత్రములలో 6 గోత్రములు దేవుని మాటకి అవిధేయత చూపించారు. They did not drive out. అక్కడున్న ప్రజల్ని వారు తరిమివేయలేదు. They forced them to bitter labor. Some people, కొంతమందిని అక్కడున్న ప్రజల్ని వారి మీద వెట్టి పనులు చేస్తూ they wanted to make servants for themselves. వారికి ఈ యొక్క పనివారిగా చేసుకుందామని కోరారు. Later on they became a curse to those people. తర్వాత చూస్తే ఇదే ప్రజలు ఇశ్రాయేలు ప్రజలకి శాపముగా మారారు. Incomplete obedience, సంపూర్తిగా లేని విధేయత, immoral life, అపవిత్రమైన జీవితం, intermarriage with heathen people. ఈ యొక్క వేరే వారిని అన్యులని వివాహం చేసుకోవడం. Chapter 3, 3వ అధ్యాయం. Judges chapter 3 చూడండి న్యాయాధిపతులు 3వ అధ్యాయం verse 6. 6వ వచనం. Shall we read together? న్యాయాధిపతులు 3:6 అందరం కలిసి చదువుతాం. And they took their daughters to be their wives and gave their daughters to their sons, and they served other gods. They intermarried with heathen people. కుమార్తెలను చుచు వారి దేవతలను పూజించు వచ్చిరి. వారు వేరే వారిని అన్యులను పెళ్లి చేసుకున్నారు. How many of our children today are marrying Hindus, Muslims, unbelievers, Roman Catholics, people who do not know the Lord? చూడండి ఈ దినాల్లో మన పిల్లలు, మన ప్రజలు ఎంతో మంది వేరే మతస్థులని, హిందువులు గాని, ముస్లింలు గాని, వేరే క్యాథలిక్లను గాని ఎంతమంది పెళ్లి చేసుకుంటా ఉన్నారు. That's why there grew up a new generation who did not know the Lord. అందుకే ప్రభువుని ఎరగని క్రొత్త తరం ఒకటి పుట్టగా And they become idol worshippers. వారు విగ్రహారాధకులు అయ్యారు. Immoral life, అపవిత్రమైన idolatry, ఈ యొక్క విగ్రహారాధన, intermarriage, ఈ వేరు వారిని పెళ్లి చేసుకోవడం, incomplete obedience, సంపూర్తిగా లేని విధేయత. all these are the reasons for the new generation who did not know the Lord. ప్రభువుని ఎరగకుండా ఉండడానికి క్రొత్త తరముకి ఉన్న ఇవే కారణాలు. My dear brothers and sisters, సోదరి సోదరా, today ఇదినానా we need to cry for this generation. ఈ యొక్క తరము కొరకు మనం ఏడుస్తూ రావాలి. We are here worshiping the Lord. మనం ఇక్కడ ప్రభువుని ఆరాధిస్తున్నాం. We are offering long prayers. మనము దీర్ఘకాల ప్రార్థన We are చేస్తున్నాం. involved in the ministry. మనం పరిచర్యలో ఉన్నాం. Where is our next generation? అయితే మన తర్వాత తరం ఎక్కడ? Shall we not cry for them? వారి కొరకు మనము కన్నీరు If విడచకూడదా? my disobedience, అది నా విధేయతే, if my immorality, ఇది నా పవిత్రతే, if my intermarriage, ఇది నా యొక్క వేరే వారిని పెళ్లి if చేసుకునే we తత్వం are అయితే. the reason, how can we face the Lord tomorrow at His second coming? ఒకవేళ ఇదే నా కారణం అయితే రేపు ప్రభు వచ్చినప్పుడు నేను ఆయనను ఎలా ఎదుర్కొంటాను? The Lord is saying, ప్రభు అంటారు కదా, come unto me. నా ఎదుకు రండి, I want you to know me.
మీరు నన్ను ఎరగాలని కోరుతున్నాను. don't want you to be in the cursed generation who don't know the Lord. ఆ యొక్క యెహోవాను ఎరుగని తరములో, ఆ శపించబడిన తరములో ఉండాలని నేను కోరట్లేదు. That's why God's judgment fell upon these people. అందుకే దేవుని యొక్క ఆ తీర్పు ఈ ప్రజల మీద పడింది. My dear young brothers and sisters, యవన సహోదరి సహోదరా, do you know the Lord? నీవు యెహోవాను దేవుణ్ణి ఎరిగితివా? Or are you in the generation that do not know the Lord? దేవుణ్ణి ఎరగని తరములో నువ్వు ఉన్నావా? Today, ఇది నానా, before you leave this place, ఈ స్థలాన్ని విడిచిపోక look into మునుపు yourself. నీవు చూసుకుంటే, Do I know this Lord? ఈ ప్రభువుని నేను ఎరుగుదునా? Today the young people says, యవనస్తులు ఈ రోజుల్లో అంటారుగా, అన్నా నాకు అన్ని తెలుసు అన్న, I know everything అన్నా, నాకు అన్ని తెలుసన్నా, I know what happens in my family, నా కుటుంబంలో ఏం జరుగుతుందో I తెలుసన్నా, know what happens in the church, సంఘంలో ఏం I జరుగుతుందో know తెలుసన్నా, the word of God, నాకు వాక్యం కూడా తెలుసన్నా, అన్నా నాకు గాస్పెల్ అంతా తెలుసు అన్న, నాకు సువార్త అంతా తెలుసన్నా, but I don't want. అదంతా వద్దన్నా. Oh, my dear brothers and sisters, అయితే సోదరి సోదరా, today do you know the Lord personally? యేసుక్రీస్తు ప్రభువుని స్వంత రక్షకుడిగా నీకు స్వంతంగా తెలుసా? Otherwise, లేకపోతే you will be left behind. నువ్వు విడవబడతావు. Knowing the Lord is not one time activity. ప్రభువుని ఎరుగుట అనేది ఒక్కసారి జరిగే కార్యం కాదు. It is experientially we should know him. మనము అనుభవపూర్వకంగా ఎరుగుతూ And రావాలి. we should know him deeply, ఆయనని లోతుగా ఎరగాలి, intimately. ఆయనని సన్నిహితంగా That is a ఎరగాలి. daily process. ఇది ప్రతిరోజు జరిగే కార్యం ఇది. So knowing the Lord. ప్రభువుని ఎరుగుట. Let us not be in the generation that do not know the Lord, ప్రభువుని ఎరగని తరంలో మనం ఉండకూడదు. but in the generation that know the Lord. ప్రభువుని ఎరిగే తరంలో ఉండాలి. How do we know the Lord? మనం ప్రభువుని ఎలా ఎరుగుతాం? How much we should know the Lord? ఎంతగా ప్రభువుని ఎరగగలం? Quickly I will tell 5 things. 5 విషయాలు త్వరగా చూస్తాను. First of all, మొదటిది, know the Lord as your savior. మొదటిది ఆయనని రక్షకుడిగా ఎరుగుట. That is the first step. అది మొదటి అడుగు. John's Gospel, యోహాను సువార్త chapter 4. 4వ అధ్యాయం. John's Gospel, యోహాను సువార్త chapter 4, 4వ అధ్యాయం verse 10. 10వ వచనం. Jesus was talking to the Samaritan woman. అక్కడ యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతారు. John chapter 4 verse 10. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో Jesus said to her, if you knew the gift of God, అందుకు యేసు, నీవు దేవుని వరమును ఎరిగి ఉంటే, నీవు దేవుని వరమును ఎరిగి ఉంటే. So know the gift of God. నీవు దేవుని వరమును ఎరిగి ఉంటే, He will give you living water. ఆయన నీకు జీవజలం ఇస్తాడు. He will give you everlasting life. ఆయన నిత్య జీవం ఇస్తాడు. Verse 14. 14వ వచనం. He will make you a fountain of water springing up into everlasting life. నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును. Verse 25. 25వ వచనం. The woman said, I know that Messiah is coming. ఆ స్త్రీ అంటది కదా, క్రీస్తు అనబడిన మెస్సీయ వచ్చునని నేను ఎరుగుదును. But I am that Messiah. నేనే ఆ మెస్సీయను. And the people said, we know that Christ, the Savior of the world. Verse 42. 42వ వచనంలో మనం చూస్తే ఆ ప్రజలు అంటారు కదా, ఈయనే నిజముగా లోకరక్షకుడు అని తెలుసుకొని నమ్ముచున్నాము. Yes, my dear brothers and sisters. సోదరి సోదరులారా, do you know this God? ఈ దేవుడు నీవు ఎరుగుదువా? Do you know him personally? ఆయనని వ్యక్తిగతంగా He is ఎరుగుదువా? the gift of God. ఆయన దేవుని వరమని He is the ఎరుగుదువా? giver of everlasting life. ఆయన నిత్య జీవం ఇచ్చేవాడని He ఎరుగుదువా? is our Savior. ఆయన మన రక్షకుడని He is ఎరుగుదువా? the Savior of the whole world. ఆయన లోకమంతటికి రక్షకుడని So ఎరుగుదువా? till now, you might be knowing him mentally, you know about him. అయితే నీకు మనస్సులో ఆయన గురించి తెలుసేమో, ఆయన గురించి You తెలుసేమో, know him as a teacher. ఆయన ఒక మంచి బోధకుడని తెలుసేమో, You know him as a prophet. ఆయన ఒక మంచి ప్రవక్తని తెలుసేమో. But today you need to know him as your Savior. ఈ దినాన నీవు ఆయనని రక్షకుడిగా ఎరగాలి. What was this woman saying? ఈ స్త్రీ అంటుంది, Chapter 3 verse 2. చూడండి 3వ అధ్యాయం 2వ వచనం. Chapter 4 verse 19. 4వ అధ్యాయం 19వ The వచనంలో, woman said to her, Sir, I perceive that you are a prophet. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించున్నాను. She knows him as a prophet. ఆమె ప్రవక్తని గ్రహిస్తుంది. John chapter 3 verse 2. 3వ అధ్యాయము 2వ వచనం. Nicodemus was saying, you are a teacher. యోహాను సువార్త 3:2లో అంటాడు, నికోదేమో నీవు బోధకుడవు. Yeah. So not knowing him as a teacher or as a prophet will take you to eternal kingdom. నీవు యేసు ప్రభువుని బోధకుడిగా గాని ప్రవక్తగా గాని ఎరగడం వలన నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. Lord was telling to Samaritan woman, సమరయ స్త్రీతో అంటాడు కదా, leave ప్రభు your old life. నీ యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టి, Leave your old understanding. నీ యొక్క పాతదైన ఆలోచన Come to me.
నా ఎదుగురా if you know me as the gift of God, నీవు నన్ను దేవుని వరమని ఎరిగి ఉంటే, if you put your faith in me, నా యందు విశ్వాసం ఉంచితే I will give you everlasting life. నేను మీకు నిత్య జీవాన్ని ఇస్తాను. I am the savior of the world. నేను లోకానికి రక్షకుడను. My dear brothers and sisters, సోదరులారా, today any one of you have not yet received the Lord as your personal savior. ఇది నాన్న ఇంకా ఎవరైనా యేసు ప్రభుని స్వంత రక్షకుడిగా You అంగీకరించకపోతే, might be knowing the whole gospel. నీకు సువార్త అంతా తెలుసు, Oh, maybe you are rejecting gospel. ఈ సువార్తను నువ్వు తృణీకరిస్తున్నావేమో, And you are putting the gospel outside your life. నీ జీవితానికి బయట ఈ సువార్తను పెడుతున్నావేమో. God is calling you. ప్రభు నిన్ను పిలుస్తున్నారు, Come to me. నా యొద్దకు రా, Know me. నన్ను ఎరుగు, Experience me. నన్ను I అనుభవపూర్వకంగా am the ఎరుగు. savior of the world. నేను లోకానికి I రక్షకుడిని, am your savior. నేను నీ రక్షకుడని, To save you, నిన్ను రక్షించడానికి I came down to the earth. నేను ఈ లోకానికి Went to వచ్చాను. the cross. నేను Shed సిలువకి వెళ్ళాను. my precious, holy, sinless blood till the last drop. నా యొక్క ప్రశస్తమైన అమూల్యమైన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు కార్చాను. And want to give you salvation. నేను నీకు రక్షణ ఇవ్వగోరుతున్నాను. Romans chapter 10 verse 9. రోమపత్రిక Romans chapter 10 verse 9. 10వ అధ్యాయం If you 9వ వచనం. confess with your mouth and believe in your heart that Jesus is Lord, you will be saved. యేసుక్రీస్తు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని ఆయనను మృతుల్లో నుండి లేపెనని నీవు హృదయమందు విశ్వాసం ఉంచితే నీవు రక్షించబడతావు. All that you need to do today, నీవు చేయవలసిందల్లా put your belief in Him. నీ విశ్వాసం యేసు ప్రభు మీద పెట్టు. Lord, I know my failures. ప్రభువా, నా పతనములు నాకు తెలుసు, Lord, I know my sins. నా పాపము నాకు తెలుసు, I know my heart నా condition. హృదయపు పరిస్థితి నాకు Nobody తెలుసు, knows about me. నా గురించి ఎవరికి తెలియదు, I know నాకు తెలుసు. deep in my life నా హృదయంలో the struggles I am going through, నేను ఎలాంటి పరిస్థితులు the కూడా పెడుతున్నాను నాకు temptations I తెలుసు, am going నా through, శోధనలు నాకు the తెలుసు, addictions I am going through. నాకున్న వ్యసనములు నాకు తెలుసు. My parents do not know. నా తల్లిదండ్రులకు తెలియదు, Church people don't know. సంఘస్థులకు తెలియదు, Some of my friends do not నా know. స్నేహితులకు కూడా తెలియదు, My neighborhood does not నా know. ఇరుగు పొరుగు వారికి తెలియదు, But I know కానీ నాకు తెలుసు how deep my sin is. నా పాపం ఎంత లోతైనదో నాకు Oh తెలుసు. Lord, forgive me, Lord. ప్రభువా, నన్ను క్షమించు. My dear brothers and sisters, సోదరులారా, today ఇది నానా the Lord is calling you ప్రభు నిన్ను to పిలుస్తున్నాను. know Him ఆయన ఎరుగుటకు, as Savior, రక్షకుడిగా as the ఎరుగుట, Redeemer, ఆయన as విమోచకుడిగా, Deliverer. ఆయన విడిపించేవాడిగా For ఎరుగుట. them the Lord is coming. అలాంటి వారి కొరకు ప్రభు The వస్తున్నారు. Lord's word says, ప్రభు వాక్యం అంటుంది, the Lord knows that are His. ఆయన ప్రభువు తన వారిని ఎరుగును. ప్రభువు తన వారిని ఎరుగును. The Lord knows that are His. ఆ ప్రభువు తన వారిని ఎరుగును. When you know Him, ఆయన నీవు you ఎరిగితే will be known by Him. నీవు ప్రభు ద్వారా ఎరగబడతావు. And for them the Lord is coming. అలాంటి వారి కొరకు ప్రభు The వస్తున్నాడు. first step in knowing the Lord, ప్రభువుని ఎరుగుటలో మొదటి భాగం know Him మొదటి as అడుగు, your Savior. ఆయనని రక్షకుడిగా అంగీకరించాలి. Secondly, రెండోదిగా know Him as a shepherd. ఆయనని కాపరిగా అంగీకరించాలి. John's Gospel, యోహాను సువార్త chapter 10, 10వ అధ్యాయం verse 5. 5వ వచనం. Chapter 4 and 5. John chapter 10, యోహాను సువార్త 10వ అధ్యాయము verse 4 and 5. 4-5 వచనాలు. The sheep follow Him and they know His voice. అక్కడున్న గొర్రెలు ఆయనను వెంబడించును, ఆయన స్వరం ఎరుగును. ఆయన స్వరము ఎరుగును. They know their shepherd. ఆ గొర్రెలకు తన కాపరి They know His voice. ఈ తన స్వరము తెలుసు. Same chapter, verse 14. 14వ వచనము అదే అధ్యాయం. I know my sheep నేను నా గొర్రెలను and I am known by my own. నా గొర్రెలు నన్ను ఎరుగును. Verse 27. 27వ My వచనం. sheep hear my voice. నా గొర్రెలు నా స్వరము వినును, I know them నేను వాటిని ఎరుగుదును, and they follow me. అవి నన్ను వెంబడించును. Oh, my dear brothers and sisters, సోదరులారా, do you know the Lord as your shepherd? ఈ ప్రభువుని నీవు కాపరిగా ఎరుగుదువా? Psalm 23. 23వ కీర్తన. We know that psalm very well. మనకి ఈ కీర్తన బాగా The తెలుసు. Lord is my shepherd. ప్రభు యెహోవా నా కాపరి, I shall not want. నాకు లేమి కలగదు. Leads me beside quiet waters. ఆయన పచ్చిగల చోట్ల నడిపిస్తాడు, And He guides me. ఆయన నన్ను నడిపిస్తాడు, He strengthens me. ఆయన నన్ను He బలపరుస్తాడు, satisfies me. ఆయన నన్ను Even తృప్తిపరుస్తాడు. though I walk through the valley of shadow of death, I fear no evil because the Lord is with me. గాఢాంధకారపు లోయలో నేను సంచరించున్నాను, ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే ఆయన తోడై ఉన్నాడు. Once you are saved by Him, నీవు ఆయన ద్వారా once you రక్షించబడితే, are known by Him as your deliverer, నీ యొక్క విమోచకుడుగా నీవు ఆయన ఎరిగితే, the Lord will guide you. దేవుడు నిన్ను He నడిపిస్తాడు. is your shepherd. ఆయనే నీ యొక్క కాపరిగా You will ఉంటాడు. hear His voice ఆయన స్వరం నువ్వు వింటావు, and you will follow Him. ఆయనని నువ్వు వెంబడిస్తావు. You are protected by Him, ఆయన ద్వారా నువ్వు భద్రపరచబడతావు, provided by Him, ఆయన ద్వారా నువ్వు సదుపాయపరచబడతావు, strengthened by ఆయన Him, ద్వారా బలపరచబడతావు, comforted by ఆయన Him. ద్వారా ఆదరించబడతావు. Do you have that experience? ఆ అనుభవం నీకున్నదా? Is the Lord guiding you every day? ప్రభు నిన్ను ప్రతిదినము నడిపిస్తున్నారా? The Lord is feeding you every day. ప్రభు నిన్ను ఎల్లప్పుడు కూడా ఆయన ఆయన ఆకలి తీరుస్తున్నారా? Are you hearing His voice? ఆయన స్వరం వింటున్నావా? Where do you hear His voice? ఆయన స్వరం ఎక్కడ వింటావు? Every day.
ప్రతిదినము and in the quiet time, నీ యొక్క మౌన when ధ్యానములో you sit in your home, నీ ఇంట్లో కూర్చున్నప్పుడు open your నీ Bible, బైబిల్ తెరిచి can you hear his voice? ఆయన స్వరం వినగలుగుతున్నావా? Lot of people, చాలా మంది they lift up their hand, చేయెత్తుతారు, they receive the Lord as their Savior, యేసు ప్రభుని రక్షకుడిగా but అంగీకరిస్తారు. there is no experience of shepherding. వారికి కాపరి యొక్క కాపుదల లేదు. They do not know him as shepherd. వారు ప్రభువుని కాపరిగా They ఎరగలేదు. don't know to hear his voice. ఆయన స్వరం వినరు వాళ్ళు. Let us learn to know the Lord as our shepherd who makes his voice known to us. మనము ప్రభువుని మన కాపరిగా ఎంచుకొని అలాగో ఆయన స్వరము వినేలాగా మనకి ప్రభు దయచునుగా. Every day ప్రతిదినం కూడా we should learn to listen to his voice. ఆయన స్వరం వినడానికి మనం నేర్చుకోవాలి. When you learn to listen to the voice of the shepherd, ఆ యొక్క కాపరి స్వరం వినగలిగితే you will not listen to anybody else's voice. వేరే వారి స్వరమును వినలేవు. That's what in John chapter 10 he says. అదే అక్కడే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభు They అంటారు, will not follow a stranger. వారు ఇతరులను వారు వెంబడించరు, They will only follow the shepherd. అక్కడున్న కాపరినే They will వెంబడిస్తారు, only follow his voice. ఆయన స్వరమే వింటారు. There will be many strangers coming. అక్కడ ఎంతో మంది వేరే వారి ఇతరులు జీతగాళ్ళు ఉన్నారు. The voice of the strangers they will not follow. Verse 5. 5వ వచనంలో అక్కడ అన్యుల స్వరము అవి ఎరగవు. The thieves will come. ఎందుకంటే దొంగలు వస్తారు, They will not follow them. వారి స్వరం వినవు, Because they know who is a shepherd and who is a stranger. ఎందుకంటే వాటికి కాపరెవరో అన్యుడెవరో తెలుసు. Here when you come to the house of God, దేవుని మందిరానికి ఇక్కడికి వచ్చాక you will have the discernment. అక్కడున్న ఈ వివేచన నీకు వస్తుంది. To know who is a shepherd and who is a stranger. ఎవరు కాపరిగా ఉన్నారో ఎవరు అన్యుడుగా ఉన్నారో నీకు అర్థమవుతుంది. I cannot force you to listen to me. నాకు నా మాట విను అని చెప్పి నేను నిన్ను బలవంత పెట్టలేను. I am youth leader. నేను All young people should listen to me. యవనస్తులందరూ నా మాట వినాలి. Nobody will listen. అలా ఎవరు వినరు. I am deacon here. నేను ఒక అధ్యక్షుడిని, I am elder here. ఇక్కడ ఉన్న పెద్దని, I am God servant here. దేవుని సేవకుడిని. Everybody should listen to me. ప్రతి ఒక్కరు నా మాట వినాలి. That does not work here. అదంతా ఇక్కడ The చెల్లదు sheep కదా. are smarter. చూడండి, ఈ గొర్రెలు చాలా తెలివైనవి. They listen to the shepherd. అక్కడ ఉన్న కాపరి స్వరం వింటాయి. So many people preach here. ఇక్కడ ఎంతో మంది బోధిస్తారు, But they listen only to the shepherd. అయితే ఆ యొక్క కాపరి స్వరమే వింటాయి. When you learn to listen to the voice of the Lord, ఎప్పుడైతే నువ్వు దేవుని స్వరం వినడం నేర్చుకుంటావో then you know who is a shepherd and who is a stranger. ఎవరు కాపరిగా ఉన్నారో ఎవరు అన్యులుగా ఉన్నారో నీకు అర్థమవుతుంది. Today, ఇది నానా let us ask the Lord. ప్రభుని అడుగుదాం. Lord, help me to know you and your voice. ప్రభువా, మిమ్మల్ని ఎరుగుటకు మీ స్వరం ఎరుగుటకు నాకు నేర్పించాలి. Help me to know you as my shepherd. నీ యొక్క కాపరిగా నేను ఉంటకు నాకు నేర్పించాలి. Satisfy us, me, Lord, ప్రభువా, by thy word. మీ వాక్యము ద్వారా సంతృప్తి పరచండి. Knowing the Lord as our shepherd. రెండోదిగా మనము కాపరిలాగా ప్రభువుని ఎరగాలి. And thirdly, మూడోదిగా knowing the power of resurrection. మూడోదిగా ప్రభు యొక్క పునరుద్ధాన బలాన్ని ఎరగాలి. Philippians చూడండి, ఫిలిప్పీ పత్రిక chapter 3, 3వ అధ్యాయం verse 10 and 11. 10-11 వచనాలు. Philippians chapter 3, verse 10 and 11. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల్లో He says, Apostle Paul says, పౌలు అంటాడు కదా, I may know him నేను ఆయన నెరుగు నిమిత్తం and the power of his resurrection ఆయన పునరుద్ధాన బలము నెరుగు and the నిమిత్తం fellowship of his sufferings. ఆయన శ్రమలలో పాలివాడినగుట I ఎట్టిదో want ఎరుగు to know నిమిత్తం. him. I consider everything a loss unto me. ఆయన నెరుగుటకు నాకు ఉన్నవన్నీ కూడా నేను నష్టముగా ఎంచుకుంటున్నాను. All my credentials I consider as rubbish, as dung, in order to know him and his sufferings and the power of resurrection. నాకు కలిగినవన్నీ కూడా ఆయన నెరుగుటకు, ఆయన పునరుద్ధాన బలము నెరుగుటకు, ఆయన శ్రమల్లో పాలివాడు నగుట ఎట్టిదో ఎరుగుటకు ఇవన్నీ కూడా పెంటతో ఎంచుకుంటున్నాను. If you want to know the Lord deeply, enjoy the power of resurrection. నీవెప్పుడైతే ప్రభువుని లోపలగా లోతుగా ఎరుగుతావో అప్పుడు నువ్వు ఈ యొక్క పునరుద్ధాన బలాన్ని నువ్వు ఎరుగగలవు. You will be willing to suffer for him. ప్రభు కొరకు శ్రమపడటకు కూడా నువ్వు ఇష్టపడతావు. And through when you suffer for him, మనం ప్రభు కొరకు శ్రమపడినప్పుడు we will get that crown. ఆ యొక్క కిరీటం దొరుకుతుంది. We will get that power of resurrection. ఆ ప్రభు యొక్క పునరుద్ధాన బలం పొందుకుంటాం. No, to learn to know his sufferings and the power of resurrection. ఆయన శ్రమల్లో పాలివాడుట రెండోది, ఆయన పునరుద్ధాన బలం కూడా ఎరగాలి. And fourthly, నాలుగోది, know the sovereignty of the Lord. ప్రభు యొక్క సార్వభౌమత్వాన్ని ఎరగాలి. Because the Lord knows us. ఎందుకంటే ప్రభు మనల్ని ఎరిగారు. Psalm 139, 139వ కీర్తన verse 1 to 4. మొదటి 4 వచనాలు, Lord, you
searched me, ప్రభువా నన్ను పరీక్షించుము, and you know me. నీవు నన్ను ఎరిగితివి. You know my sitting, నేను కూర్చుంటా, you my raising up, నేను లేచుట నీ వెరుగుదు. you know my thoughts, నా ఆలోచనలు ఎరుగుదు, you know my paths, నా యొక్క నడకలు you ఎరుగుదు, know my words. నా యొక్క మాటలు ఎరుగుదు. Oh, lead me in the everlasting way. ఆ నిత్యమైన మార్గములో నన్ను నడిపించు. We cannot go away from the Lord. ప్రభు నుంచి దూరంగా The వెళ్ళిపోలే. Lord is sovereign. ప్రభువు He సార్వభౌముడు, knows everything. ఆయన సమస్తం He has ఎరిగినవాడు. a plan and purpose for us. మన కొరకు ఒక ఉద్దేశించబడిన చిత్తం ఉన్నది. We have to live for His purposes. ఆయన ఉద్దేశాల కొరకు జీవించాలి. Romans chapter 8, రోమాపత్రిక 8వ అధ్యాయం verse 8, 28 and 29. 8వ అధ్యాయం 29, 28, Romans 8, 28, 29. రోమపత్రిక 8వ అధ్యాయం 8, 28, 29 We know that all things work together for those who love Him. ఆయనను ప్రేమించు వారి కొరకు సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని మేము ఎరుగుదుము. ఎరుగుదుము. అది ఎరుగుడం అన్నమాట ఈ రోజు ప్రసంగం. What do we know? మనకేం తెలుసు? That all things work together for my good. ఆ సమస్తము కూడా మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని My ఎరుగుదుము. persecutions, నా యొక్క శ్రమలు, my struggles, నా యొక్క బాధలు, my trials, నా యొక్క my కష్టాలు, storms, నా యొక్క my ఉపద్రవాలు, difficulties, నా యొక్క కష్ట పరిస్థితులు, all these things, Lord is sovereign and He is perfecting me. ప్రభువు వీటన్నిటిలో కూడా సార్వభౌముడిగా ఉండి ఆయన సంపూర్తి చేస్తున్నాడు. My dear brothers and sisters, సోదరి సోదరా, today you are going through tough times. నీవు ఈ రోజు కష్టాల గుండా You వెళ్తున్నావేమో, are going through family trouble. నీ కుటుంబ పరిస్థితుల్లో కష్టాలు You ఉన్నాయా, are going through financial trouble. నీకు డబ్బు విషయాల్లో You are కష్టపడుతున్నావేమో, trying to job loss. నీకు ఉద్యోగం పోయిందేమో, You are going through health issues. నీకు ఈ యొక్క ఆరోగ్య విషయాల్లో పరిస్థితులు బాలేవేమో. Apostle Paul says, అపోస్తలుడైన పౌలు in అంటారు, all these things I know the Lord is sovereign. వీటన్నిటిలో కూడా నేను ఎరుగుదును, ప్రభు సార్వభౌముడు. He is perfecting me. ఆయన నన్ను He సంపూర్ణంగా is చేస్తున్నాడు, guiding me. ఆయన నన్ను నడిపిస్తున్నాడు. No harm will befall me. No harm will befall me. ఏ యొక్క ఆపద తెగులు నీ గుడారం సమీపించదు. Nobody will snatch me away from the hand of God, from the ప్రభు యొక్క purposes of God. ప్రభు హస్తములోంచి ఆయన ఉద్దేశాల్లోంచి నన్ను ఎవరు దొంగలించలేరు. Know the sovereignty of the Lord. ప్రభు యొక్క సార్వభౌమత్వాన్ని ఎరగాలి. First of all, మొదటిది, know the Lord as your savior, as your deliverer. ఆయనను రక్షకుడిగా నీ విమోచకుడిగా ఎరగాలి. Secondly, రెండోది, know His voice, know Him as your shepherd. ఆయన స్వరము వినాలి, ఆయన నీ కాపరిగా ఎరగాలి. Thirdly, మూడోది, know the sufferings of the Lord and enjoy the power of resurrection. మూడోదిగా ఆయన యొక్క ఆ శ్రమల్లో పాలివాడినగుట ఎరుగుతూ ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరగాలి. And fourthly, నాలుగోది, know the sovereignty of the Lord. ప్రభు యొక్క సార్వభౌమత్వాన్ని ఎరగాలి. Fifthly, lastly, ఐదోదిగా ఆఖరిగా know Him as coming judge. ఆ యొక్క రాబోయే తీర్పరిగా ప్రభుని God ఎరగాలి. is coming very soon. ప్రభు త్వరగా The వస్తున్నారు. Lord says, I know you. ప్రభు అంటారు కదా, నీవు నేను I know ఎరుగుదును, your works. నీ క్రియలు ఎరుగుదును. Revelation. చూడండి ప్రకటన గ్రంథం. Fifthly and lastly, we will see this point. ఆఖరిగా ఐదోదిగా మనం ఈ Revelation పాఠం chapter 2, చూడండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, verse 2. 2వ వచనం. I know your works. నేను నీ క్రియలు Verse ఎరుగుదును. 9. 9వ వచనం. I know your నీ works. క్రియలు నేను Verse ఎరుగుదును. 13. 14 13. 13వ వచనం. I know your works. నీ క్రియలు నేను Verse ఎరుగుదును. 19. 19వ I వచనం. know your నీ works. క్రియలు నేను ఎరుగుదును. Chapter 3, verse 1. 3వ అధ్యాయం 1వ వచనం. I know your నీ works. క్రియలు నేను ఎరుగుదును. Verse 8. 8వ వచనం. I know your నీ works. క్రియలు నేను ఎరుగుదును. Verse 15. 15వ వచనం. I know your నీ works. క్రియలు నేను ఎరుగుదును. 7 times he was telling to 7 churches. 7 సార్లు 7 సంఘాలకు ప్రభు అంటున్న మాట. I know your works. నీ క్రియలు నేను ఎరుగుదును. I know your life. నేను నీ జీవితం ఎరుగుదును. I know you are neither cold nor hot. నీవు చల్లగానైనా వెచ్చగా లేవని నేను ఎరుగుదును. I am going to spit you out of my mouth. నా నోటి నుంచి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను You have a form of godliness but denying its power. అని నీవు దైవ భక్తిని దేవుని భక్తిని ఎరగక దాని శక్తిని గ్రహించలేకున్నావు. పైకి దైవ భక్తి గల వారమై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారముగా ఉన్నాం. I know you. నేను I know your life. నీ I జీవితం know your works. నీ మాటలు తెలుసు. I know you are lukewarm. నీవు నులివెచ్చగా ఉన్నావని You are ఎరుగుదును. neither there nor here. నీవు అటు లేవు ఇటు లేవు. I am going to spit you out of my mouth. నా నోటి నుండి ఉమ్మివేయను The ఉద్దేశించి Lord comes. ప్రభు వస్తే What will He say to us? ప్రభు మనతో ఏం That మాట్లాడతాడు? we cannot escape God. మనము ప్రభువు నుంచి తప్పించుకోలేం That's కదా. why we need to know Him as judge ఆయనను తీర్పరిగా and ఎరగాలి. should be ready for Him. ఆయన కొరకు సిద్ధపడాలి. The Lord says, you cannot play games with me. నాతో నువ్వు ఆటలాడలేవు కదా. I know all of you. మీ అందరి గురించి నేను ఎరుగుదును. So in our words, మన నీ మాటల్లో సంగతి అంతా నాకు తెలుసు. నీ నాటకాలన్నీ తెలుసు. నీ డ్రామా అంతా నాకు తెలుసు. జాగ్రత్త. The Lord is coming. ప్రభు వస్తున్నారు. He's coming with a sickle. ఆయన ఒక కొడవలి కొడవలితో వస్తున్నాడు. వస్తున్నారు. He's coming with an axe. ఆయన ఒక కొడవలితో వస్తున్నారు. గొడ్డలతో వస్తున్నాడు.
He is coming with sword. ఆయన ఒక ఖడ్గముతో He is వస్తున్నాడు. coming with balance. ఆయన యొక్క తూచే తూకముతో వస్తున్నాడు. I know you. నేను నిన్ను The ఎరుగుదును. Lord, okay, last week, పోయిన table వారం- time, we saw this. The పోయిన Lord is going to ask us an account. పోయిన వారము బల్లవర్తమానంలో మనం చూసాం కదా, ప్రభు లెక్క అప్పగింపాలి. So the Lord is coming very soon. ప్రభు త్వరగా Do వస్తున్నారు. you know him? When talk about second coming, ఎప్పుడైతే మనం రెండో రాకడ గురించి మనం we only మాట్లాడతాం, think about crowns. మనము ఎప్పుడు కూడా కిరీటాల గురించి But ఆలోచిస్తాం. the Lord is saying, ప్రభు అంటారు కదా, coming with sickle, నేను కొడవలితో వస్తాను, with the axe, నేను గొడ్డలితో with the వస్తాను, sword. నేను ఖడ్గముతో I'm వస్తాను, going to evaluate you. నేను మిమ్మల్ని అందరినీ కూడా చూస్తాను. On that day, అది నాన్న, if your works sustain, నీ పనులు క్రియలు నిలిచినవైతే you will get rewards. నీకు బహుమానములు వస్తాయి. Otherwise, లేకపోతే you will be thrown into burning. నీవు అగ్నిగుండంలో పడవేయబడతావు. Oh, the Lord is a consuming fire. దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. Oh, my dear brothers and sisters, సోదరులారా, let us know him as coming judge. ఆయన రాబోయే తీర్పరిగా వస్తున్నాడని గమనించండి. Be ఎరుగుదాం. ready for that. దాని కొరకు సిద్ధపడాలి. So today, ఇది నాన్న, before we close, మనము ముగించే మునుపు the Lord is calling you. ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు. The Lord is asking you to come to him. ఆయన యొద్దకు మరల రమ్మని ప్రభు Luke's పిలుస్తున్నాడు. Gospel, లూకా సువార్త chapter 19, 19వ verse అధ్యాయం 41. 41వ The వచనం. Lord says to Jerusalem, యెరూషలేముతో ప్రభు అంటారు, you did not know the time of your visitation. నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి. యెహోవా నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి. Today the Lord is visiting you. ఇక్కడ ప్రభువు మనల్ని దర్శిస్తున్నారు. The Lord is pleading with you. ప్రభువు నిన్ను Lord బతిమాలుతున్నారు. is calling you. ప్రభు నిన్ను పిలుస్తున్నారు. If you neglect him today, ఈ రోజు నీవు ఆయనని తృణీకరిస్తే on that day, అది నాన్న, the Lord will say the same thing. ప్రభు ఇదే మాట అంటారు, You did not know the day of my visitation. నేను దర్శించిన కాలము నీవు You ఎరుగుకుంటివి. neglected me. నన్ను నీవు You went తృణీకరించి away from my gospel. నా సువార్త నుంచి దూరంగా వెళ్ళిపోయావు. You mixed with this ఈ world. లోకంతో కలిసిపోయావు. You became one among that generation who did not know the Lord. ప్రభు నీ ఎరగని తరములో నువ్వు కూడా ఒకరు అయ్యావు. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Get onto our knees. మనం మోకాళ్ళ మీదకి వస్తాం. One moment of silence prayer ఒక క్షణము ప్రార్థనలో ఉంటాం. before we leave this place. మనం ఈ స్థలాన్ని విడిపోక మునుపు Lot of people are here. చాలా మంది ఉన్నాం కదా. Do you know the Lord? ప్రభువుని ఎరిగితివా? Have you received him as your savior? యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించావా? Otherwise, లేకపోతే on that day, అది నాన్న, the Lord will say, ప్రభు అంటారు, I know thee not. నేను నిన్ను ఎరుగను, Depart from me. నా యొద్ద నుంచి వెళ్ళిపో. If any one of you not receive the Lord as your savior, ఇంకా యేసు ప్రభుని స్వంత రక్షకుడిగా అంగీకరించకపోతే invite him into your heart today. ఈ దినాన యేసు ప్రభుని అంగీకరించు. Lord, forgive me, Lord. ప్రభువా నన్ను క్షమించు, I have gone far away from you. నీ దగ్గర నుంచి దూరంగా I వెళ్ళిపోయా. am in that generation who know not the Lord. ఈ వచ్చే యవ్వన తరము యెహోవాను దేవునిని ఎరుగరు. Lord, save me. ప్రభువా నన్ను రక్షించు, Deliver me. నన్ను విమోచించు. Make me as one that are known by you. ప్రభువా నీ ద్వారా ఎరుగబడిన ఆ యొక్క గుంపులను